ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, నా కూతురు ఎటో దూరంగా వెళ్ళిపోయింది. నిజంగా నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోయిందా, లేదంటే నా అక్క చెప్పినట్టు నా చుట్టే తిరుగుతుందా? నేను తనని చూడలేకపోయినా తను నన్ను చూస్తుందా? తను నా కంట్లో పడకపోయినా తన కంట్లో నేనున్నానా? నా గురించి ఎంతో గొప్పగా ఆలోచించే నా అక్షయ నన్ను ఒంటరిని చేసి అలా ఎలా వెళ్ళిపోయింది? ఇప్పటికీ ఒక్క కలలాగే ఉంది. నిజంలా అనిపించడం లేదమ్మా. నా బిడ్డను నా ముందుకు రప్పించమ్మా. ఏవండి, నేను గుర్తుపట్టారా? ఏడవకండి. నా కూతురు గురించి ఇప్పటి వరకు చిన్న ఆచూకీ కూడా తెలియలేదమ్మా. మీ అక్షయ్ మీ గురించి నా దగ్గర ఏం చెప్తుండేదో తెలుసా? మా అమ్మ ఎంతో అందమైనది, ఎంతో అందమైన మనసు ఉన్నది అని చెప్తూ ఉండేది. అందరికీ అమ్మలుంటారు, కానీ మా అమ్మలాంటి అమ్మ అందరికీ ఉండదు, నేను అదృష్టవంతురాలిని అంటూ ఉండేది. అమ్మకి భూదేవి కంటే ఎక్కువ సహనం ఉంది, అందుకే కుటుంబం కోసం ఎన్నో త్యాగాలను చేసి చివరికి ఎన్నో బాధలు అనుభవించింది అని చెప్పింది. చివరిగా ఇంకో మాట చెప్పింది. ఇప్పుడు నేను వెళ్తున్నాను గాని వచ్చే సంవత్సరం నా పుట్టినరోజుకి మళ్ళీ వస్తాను, తప్పకుండా మా అమ్మను కలుస్తాను అని చెప్పింది. నిజంగానా? నేను చెప్పినవన్నీ నిజాలే, నన్ను నమ్మండి. కానీ సంవత్సరం వరకు నా బిడ్డని చూడకుండా నేను ఉండలేనమ్మా. మా అక్షయ తన విషయాలన్నీ నీ దగ్గర చెప్పుకోవడం చాలా విచిత్రంగా ఉంది. నిన్ను చూస్తుంటే బాగా దగ్గర దానివిలా అనిపిస్తున్నావు. నీకెవరూ లేరని అంటున్నావు కదా, నాతో పాటు మా ఇంటికి వస్తావా? మా అక్షయ్ని చూసుకున్నట్టు చూసుకుంటాను. చెప్పమ్మా. క్షమించండి, మీరు పెద్ద మనసుతో అడిగారు కానీ నేను రాలేను. గుడిలోనే ఉంటాను, ఏమీ అనుకోకండి. నా ప్రయాణం ఎటువైపు నిర్ణయించబడడానికి మరికొంత సమయం ఉంది. సరేమ్మా, నేనప్పుడప్పుడు గుడికి వస్తుంటాను కదా, నా ఇంటికి రావాలని నీకెప్పుడైనా అనిపిస్తే నా దగ్గర అడగడానికి మొహమాట పడకు. ఓ అలాగేనండి, నాకేం మొహమాటం ఉండదండి.
మనసులో ఏదుంటే అది బయటకు వచ్చేస్తుంది. నా కూతురు గురించి మరికొన్ని మాటలు చెప్పి నాలో కాస్త ధైర్యాన్ని నింపావు. థ్యాంక్స్ అమ్మా. నా కూతురు ఎక్కడున్నా వెతుక్కుంటాను. అలాగే తొందరలో మంచి ఉద్యోగం చూసుకుని నా కాళ్ళ మీద బ్రతుకుతాను. మీ కాళ్ళ మీద మీరు బ్రతకడమే కాదండి, తొందరలో అందరూ వాళ్ళ తప్పు తెలుసుకుని మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు. బయలుదేరతానమ్మా. సరేనండి. అర్చన, ఏంటి భవానీ? పిలిచింది మీ అమ్మే కదా, మరి వెళ్ళిపోవచ్చు కదా. ముందు నేను నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడ అమ్మకు ఎంతో అవమానం జరిగింది కాబట్టి వాళ్ళందర్నీ మార్చాలి. ముఖ్యంగా నానమ్మ మనసు మార్చాలి. అమ్మ గొప్పతనం అందరికీ తెలిసేటట్టు చేయాలి. ఆ తర్వాత అందరూ అమ్మ దగ్గరకొచ్చి తిరిగి గౌరవంగా అమ్మను అత్తారింటికి తీసుకుని వెళ్ళాలి. ప్రస్తుతం నాకున్న ఏకైక కర్తవ్యం అదే భవానీ. అందుకు అమ్మవారు నన్ను ఎలా దీవిస్తుందో చూడాలి. నీకైతే మీ నాన్నమ్మ వాళ్ళింటికి వెళ్ళాలని ఉంది కదా. ఉంది. అయితే తొందరలో నీ కోరికను నెరవేర్చమని నేను అమ్మవారిని అడుగుతానులే. నువ్వేం కంగారు పడకు. అయ్యో ఎవరు పడిపోయారు.